హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్దింటి భవాని. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చుంటారు కదా. సి సెక్షన్ తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకోవడానికి ఈరోజు వీడియోలో హోమ్ రెమెడీ అయితే చెప్పబోతున్నాను. కామెంట్స్లలో అడిగారు కదా, అక్క సిజేరియన్ తర్వాత వచ్చిన పొట్టని ఎలా తగ్గించుకోవాలో చెప్పక్క అని. చాలా వరకు ఆడవాళ్ళు సిజేరియన్ తర్వాత ఫేస్ చేసిన మేజర్ ప్రాబ్లమ్స్ లో పొట్ట కూడా ఒకటి. నార్మల్ డెలివరీ అయితే మనకి పొట్టకి సంబంధించి అంత పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే డెలివరీ అయిన వెంటనే మనకి పొట్ట చుట్టూ నడికట్టు అనేది కట్టేస్తారు కదా, దాని వల్ల అయితే మనకి పొట్ట ఇంచు కూడా రాదు. ఇంకా సిజేరియన్ అయితే అలా కాదు కదా, మనకు కుట్లు నొప్పి తగ్గడానికే దగ్గరగా 4 రోజులు పడుతుంది. ఇంక దాని మీద నడికట్టు కడితే అంతే సంగతి. అలాగే డెలివరీ తర్వాత మన పొట్ట అనేది నల్లగా మారిపోతుంది. అది తగ్గుతుందో లేదో అని కొంతమంది అయితే అడుగుతున్నారు. లేదండి, ఆ నలుపు అయితే పర్మనెంట్ గా ఉండిపోదు. ఒక 2-3 మంత్స్ తర్వాత అదే పోతుంది. ఇంకా కొంతమంది అయితే పొట్ట తగ్గడానికి తక్కువగా తింటున్నారు. తక్కువగా తినడం వల్ల పొట్ట తగ్గిపోతుంది అనుకోవడం అయితే మన భ్రమ మాత్రమే. తిండి తగ్గించడం వల్ల పొట్ట అయితే తగ్గదు కానీ మనమైతే వీక్ అయిపోతాం. అలాగే ఈ టైంలో తిండి తగ్గించడం వల్ల మనం వీక్ అయిపోవడమే కాకుండా బేబీకి అయితే పాలు సరిపడవండి. మనం మంచి ప్రోటీన్ ఫుడ్ ని తీసుకుంటూ బయట ఫుడ్ ని అయితే అవాయిడ్ చేయాలి. అలాగే పొట్ట తగ్గాలంటే బేబీకి తల్లి పాలు అనేవి ఎక్కువగా ఇవ్వాలండి. బేబీకి పాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ అయితే తగ్గుతుందండి. నాది ఫస్ట్ పాపకు కూడా సిజేరియన్ తర్వాత నా పొట్ట అనేది ఒక 5వ నెల 6వ నెల ప్రెగ్నెంట్ తో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండేదండి. కానీ ఒక 6 మంత్స్ తర్వాత నాకు అంత పొట్ట అనేది లేదు. మళ్ళీ సెకండ్ టైం కన్సీవ్ అయినప్పుడు నాకు 4th మంత్ లో అబార్షన్ అయిపోయిందండి. ఇంకా అబార్షన్ అయిపోయిందనే బాధలో మా అమ్మ నాకైతే నడుకట్టు కట్టడం మర్చిపోయిందండి. ఇంకా ఆ టైంలో నా పొట్ట అయితే చాలా పెద్దదిగా అయిపోయింది. అప్పుడే వైటీలో చూసి నేను ఈ రెమెడీని అయితే ట్రై చేశా. నాకైతే చాలా బాగా వర్క్ అయిందండి. పొట్ట అయితే మెల్లమెల్లగా తగ్గిపోయింది. అండ్ అలాగే ఈ రెమెడీ వల్ల పొట్ట తగ్గడం మాత్రమే కాదు, మనకి పాలు బాగా పడతాయండి. అలాగే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ లాంటివి ఉంటే తగ్గిపోతాయి. అలాగే ఈ రెమెడీని 2-3 డేస్ వాడి ఆపేయకూడదు, మంత్లీ వాడాలి. దానివల్ల పొట్ట అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. నార్మల్ గా ఉండే వాళ్ళు కూడా దీనిని యూజ్ చేయొచ్చు. అక్క మరి బాలింతలు దీనిని ఎప్పటి నుండి యూజ్ చేయాలి అని అనుకోవచ్చు మీరు. డెలివరీ అయిన ఒక 1 మంత్ తర్వాత డైలీ యూజ్ చేయండి, తప్పకుండా వర్క్ అవుతుంది. నాకు తెలిసి ఈ రెమెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరో ఒక్కరైనా ఉంటారు కదా తెలియని వాళ్ళు, వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నా. ఏంటక్క ఈ సోది, మాకు ఫస్ట్ రెమెడీ ఏంటో చెప్పు అని అనుకుంటున్నారా? సర్లే మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక మందపాటి గిన్నెనైతే తీసుకోండి. దానిలో 1/2 కప్పు జీలకర్రనైతే తీసుకొని లైట్ గా వేయించుకోవాలి. గుర్తుంచుకోండి, గిన్నె మందపాటిదయ్యే ఉండాలి, లేదంటే మనం వేసిన ఐటమ్స్ తొందరగా మాడిపోతాయి. జీలకర్రని లైట్ గా లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. జీలకర్ర లైట్ గా వేగిన తర్వాత మనం ఎంత క్వాంటిటీతో జీలకర్రని అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీతో వాముని కూడా తీసుకోవాలి. ఇప్పుడు జీలకర్రని వాముని కలిపి లో ఫ్లేమ్ లోనే దోరగా వేయించుకోవాలి. వీడియోలో చూపించినట్టు జీలకర్ర వాము లైట్ గా వేగిన తర్వాత మనం ఎంత క్వాంటిటీతో జీలకర్ర వాముని తీసుకున్నామో అంతే క్వాంటిటీతో సోంపునైతే తీసుకోవాలి. ఈ మూడింటిని కలిపి లో ఫ్లేమ్ లోనే బాగా వేయించుకోవాలి. అలాగే మీరు ఒకవేళ బాలింతలు కాకపోతే నల్ల జీలకర్రని 1 చెంచాడు యూజ్ చేయండి దీనిలో. ఒకవేళ మీరు బాలింతలు అయితే నల్ల జీలకర్రని అయితే యూజ్ చేయొద్దు. వీడియోలో చూపించిన విధంగా ఈ మూడింటిని లో ఫ్లేమ్ లో బాగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మిశ్రమం మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లో తీసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ మొత్తాన్ని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోండి. దీనిని ఉదయం పరగడుపున 1 గ్లాసుడు వేడి వాటర్ లో కలుపుకొని తాగాలి. అలాగే నైట్ పడుకునే ముందు గ్లాసుడు వేడి వాటర్ లో కలుపుకొని తాగాలి. డైలీ యూజ్ చేయండి, పొట్ట అయితే డెఫినెట్ గా తగ్గుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ ని చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.